హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు నా చిన్ని ప్రపంచం. ఈరోజు వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్ బంగాళదుంప మిల్ మేకర్ రెసిపీ చూపిస్తాను చూడండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కోసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను అందులో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని చాప్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఆ రెండు మిక్స్ అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకోండి. చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల వేగంగా మగ్గుతుంది. ఆ తర్వాత 5 మినిట్స్ ముందుగానే వేడి నీటిలో నానబెట్టుకున్న మిల్ మేకర్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుంటూ కింద నుంచి పై వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి అలా ఒక 5 మినిట్స్ మగ్గించండి. ఆ తర్వాత బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అందులో యాడ్ చేసుకొని ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత అది చల్లారిన తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి చూస్తే కర్రీ బాగా కుక్ అయిపోతుందండి. ఆ తర్వాత గరిటె సహాయంతో దాన్ని స్మాష్ చేసుకోండి. ఇప్పుడు కూర్మలా తయారవుతుంది. ఇది చపాతీకి కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. లాస్ట్లో ఫైనల్గా కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. ఉంటే కసూరి మెత్తి కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు, యాడ్ చేసుకోలేదు. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఆనియన్ గార్లిక్ వేపున టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నా కంటెంట్ నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా చిన్ని ప్రపంచం.